ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరులు ఎలా ఉన్నాయి రెండు? అసలు పోయిన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఏం పనిచేసేవాడు కాదు అసలు. మాకు ఇప్పుడు అనగానే కానీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఇక రెండో రాడు అనగానే మీద ఊరేసిన అది. ఈసారి ఆయన బాగా చేస్తాడు పనులు, బాగా చేస్తాడు. కానీ జగన్ పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి అంటున్నారు కదా. పథకాలు బాగున్నాయి అంటే ఆ పార్టీ వాళ్ళకి బాగుండిద్ది, ఎదుటి పార్టీ వాళ్ళకి బాగోదు. ఇక అదే జరిగేది. అయితే ఇక్కడ మాత్రం స్థానికంగా అనగానే బాగున్నారు అంటారు. అనగానే తర్వాతనండి పోటీ గట్టిగా ఉండిద్ది అనుకుంటున్నారా? వన్ సైడ్ ఉండిద్ది ఇక్కడ? సైడ్ ఉండి పోటీ ఎందుకు గట్టిగా ఉండిద్ది? పోటీ ఏమి ఉండదు. అనగానే 50,000 మెజారిటీ గెలుస్తాడని చెప్తారు. 50,000. రేపల్లెలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? రేపల్లె అంటే వైడ్ మొత్తంగా చూసుకుంటే వృద్ధాప్యులకి పింఛన్లో బాగా సహకారం అందించింది వైసీపీ. అంతవరకు గ్యారెంటీ. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించింది. అవి రెండు బాగున్నాయి. 18 సంవత్సరాల వాళ్ళకి 45,000 ఇచ్చారు. అంతవరకు జరిగినాయి. పరిస్థితి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు అంటే మినిస్టర్ గారా? మినిస్టర్ గారు కాదు, అనగాని సత్యప్రసాద్. టీడీపీ ఆయన చేసిన బాగా చేశారు, ఇబ్బంది లేదు. కానీ ఎవరికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి? ఇటు జగన్ పథకాలు ఏమేమి అభివృద్ధి అంటున్నారు, ఎవరికి? ఇప్పుడు నియోజకవర్గపరంగా సత్యప్రసాద్ గారు బాగా చేశారు. ఆయన హయాంలో బాగా చేశారు, దానికి ఇబ్బంది లేదు. పైన గవర్నమెంట్ లేని కారణం ఆయన ఏం చేయలేకపోయారు ప్రజెంట్. అంటే మళ్ళీ అవకాశం ఇస్తారా ఆయనకి? ఇస్తారండి ప్రజలు, ఇస్తారు ఓట్లు. వేస్తారు. మరి జగన్ పథకాలు అవి రావుగా, వీళ్ళు గెలిస్తే జగన్ పథకాలు రావుగా, మరి ఎట్లా? మరి ప్రజలు తీర్పు అది. నియోజకవర్గంలో సత్యప్రసాద్ గారు బాగా చేశారు, అంతవరకు ఓకే. కానీ ఆయన గెలవాలి, పథకాలు కంటిన్యూ అవ్వాలంటారా? అది ఇప్పుడు ఇంతవరకు ఈ సిచ్యువేషన్లో సీఎం ద్వారా అంటే ఇద్దరు ఇక్కడ పోటీ చేసే ఇద్దరు వ్యక్తులు ఒకే సామాజిక వర్గం కదా, మరి వాళ్ళు ఎవరు పక్షాన ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే సత్యప్రసాద్ గారు చేసిన పనులు బాగున్నాయి. అది ఎట్లా ఉందండి ఎమ్మెల్యే పనితీరు కానీ ఎట్లా ఉంది? డాక్టర్ గారు అయితే ఒక ఛాన్స్ ఇస్తే ఎట్లా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఛాన్స్ ఇచ్చి చూద్దాం. డాక్టర్ గారు బాగా చేస్తారు. చదువుకున్నారా? చదువుకున్నాం. లోకల్లో ఉద్యోగాలు ఏం రావట్లేదా? ఇప్పుడు దాకేం లేదు, కానీ ఇప్పుడు చూద్దాం. జగన్ వస్తే ఉద్యోగాలు లేవంటున్నారు కదా యువత, అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మీకు ఎట్లా ఉంది? వస్తే ఎందుకు రావు? డాక్టర్ గారు ఇప్పుడు మనం ఓటేస్తాము, అవకాశం ఇస్తాము, చూస్తాం కదా, వస్తే. డాక్టర్ గారు బాగానే తిరుగుతున్నారు ప్రజల్లో. ప్రజల్లో ఎట్లా ఉంది? మీరు ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఒపీనియన్ డాక్టర్ గారి మీద అయితే బాగుంది. కానీ ఎమ్మెల్యే మీద అయితే ఎట్లా ఉంది? ఎమ్మెల్యే అయితే మంచిది, మనకి చాలా మంచిది. ఇప్పుడున్న ప్రెజెంట్ అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే కదా టీడీపీ, ఎట్లా ఉన్నారు ప్రజలు? ఇప్పుడు అంటే యావరేజ్ చెప్పలేము, కానీ యావరేజ్. కానీ డాక్టర్ గారికి ఈసారి ఈపూర్ గణేష్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఇస్తే ఇప్పుడు మనకి ఒపీనియన్ అనేది తెలిసిపోయింది కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండిద్ది అట్లా. మీరు ఉద్యోగాల సంగతి ఎట్లా? మరి ఉద్యోగాలు అంటే ఇప్పుడు జగన్ తెస్తారు అనుకుంటున్నారు. తెస్తారు ఎందుకు? ఇప్పుడు చదువుకున్న పిల్లల కోసం తీసుకురావాలి కదా, వేకెన్సీ పడితే వస్తాయి. ఎట్లా ఉందండి 5 ఏళ్ల పరిపాలన? నెంబర్ 1 ఉంది సార్. లోకల్లో ఎమ్మెల్యే గారి పరిస్థితి లోకల్ ఎమ్మెల్యే గారు గెలిచినా ఉపయోగం లేదు సార్. అందుకనే డాక్టర్ గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సీటు. డాక్టర్ గారు అయితే నెంబర్ 1 గట్టి పోటీ ఇస్తారు. గౌడ సామాజిక వర్గంలో డాక్టర్ గారికి నెంబర్ 1గా ఉంది. డాక్టర్ గారు గెలుస్తారు గట్టిగా. ఇద్దరు ఒకే వర్గం కదా, ఓట్లు చీలిపోయే పరిస్థితి ఉండదా? గట్టిగా చీలుతాయి సార్, అందుకే కదా డాక్టర్ గారికి ఇచ్చింది టికెట్. గట్టిగా చీలుస్తారు, డాక్టర్ గారు అయితేనే చీల్చగలుగుతారు అని. గట్టిగా గణేష్ గారు గెలుస్తారంటారు? పక్కాగా గెలుస్తారు సార్, గణేష్ గారు పక్కాగా గెలుస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది.